సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా బీసీలు పార్టీలకు అతీతంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బైక్ ర్యాలీ తీస్తూ వ్యాపార వాణిజ్యాలు బంద్ చేయించారు. బంద్ సమయంలో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా తొగుట సీఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాసులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కందూరు ఎల్లయ్య, ఇండ్ల కనకయ్య మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోటా కల్పించే వరకు బీసీ అఖిలపక్షాల పోరాటం ఆగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంపూర్ణంగా మద్దతిచ్చినటువంటి అన్ని కుల పార్టీలకు పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా బలం ఎంత ఉన్నాయో మాకంతా కూడా మాకు పర్సెంటేజ్ కావాలి. మా బలం ఎంత ఉంది, 100% మాకు ఎక్కువ బలం ఉంది. కాబట్టి బీసీలకు మాకు 42% బీసీలకు మాకు రిజర్వేషన్ కల్పించాలి. దానికి ఎవరైతే అగ్రకులాల వాళ్ళు అడ్డుపడుతున్నారో వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాము, ఆల్ పార్టీస్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. మేము ఖబర్దార్ బిడ్డ మాధవరెడ్డి గారు, మీరు ఎంబడే హైకోర్టులో ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకొని మాతో నువ్వు కలిసి రావాలి. మేము కూడా మీతో కలిసి ఉంటున్నాము, అందరం న్యాయంగా ఉందాము. ఎవరు ఎంత పర్సెంటేజో అంత పర్సెంట్తో మనము పరిపాలన చేసుకుందాము. మా బిడ్డలకు, మా బీసీ బిడ్డలకు చదువుకొని కూడా అన్యాయాల పాలవుతుర్రు, రాజకీయం కూడా అన్యాయాల పాలవుతున్నాము. ఇప్పటికైనా కనువిప్పు తెలుసుకొని మా అందరితో కలిసి వస్తేనే మీకు న్యాయంగా మీకు జీవితాలకు కానీ మీకు రాజకీయంగా భిక్ష కానీ ఉంటుంది తప్ప, లేకపోతే రాజకీయంగా మీకు బొందబెట్టడానికి మేము రెడీ ఉన్నాము. రాష్ట్రంలో బీసీలకు తలపెట్టినటువంటి 42 రిజర్వేషన్ అమలు చేయాలని అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలో బంధుకు అందరూ సహకరించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వెంటనే ఇంతటితో ఆగకుండా మా యొక్క 42 రిజర్వేషన్ అమలు చేసేదాకా కూడా ఇంకా కార్యాచరణ ప్రకటిస్తూ రేపటి నుంచి కూడా మరి అమలు అయ్యేదాకా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.